నమస్కారం మిత్రులారా. దేశవ్యాప్తంగా తమిళనాడు వాచాతి ఆదివాసీల పోరాటానికి వారు సాధించినటువంటి విజయం మీద విజయోత్సవాలు నిర్వహించాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ సందర్భంగా మరిన్ని డీటెయిల్స్ ఆ కేసు గురించి వివరిస్తాం. తమిళనాడులో అత్యంత మారుమూల అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చిన్న ఆదివాసీ పల్లె వాచాతి. ఆ గ్రామం మీద పోలీసులు, అటవీ శాఖ అధికారులు, రెవెన్యూ వాళ్ళు వందలాది మంది దాడి చేసి ఆ గ్రామం ప్రజలందరినీ కూడా చిత్రహింసలకు గురి చేసి 17 మందిని సామూహిక అత్యాచారానికి మహిళల్ని గురిచేసి వాళ్ళందరినీ తప్పుడు కేసుల్లో ఇరికించి వాళ్ళ ఇళ్లన్నీ తగలపెట్టి బావులలో విషం కలిపి అదేవిధంగా అనేక రకాలైనటువంటి దుర్మార్గాలకు పాల్పడ్డారు. వాళ్ళ ఆస్తులన్నీ దోసుకున్నారు. బంగారం, డబ్బు మొత్తం దోసుకున్నారు. ఈ దుర్మార్గమైన ఘటన 1992లో జూన్ 20 నాడు జరిగింది. ఈ ఘటనకి అనుకూలంగా ఏ రకమైనటువంటి మీడియా కానీ అక్కడున్న ప్రభుత్వాలు కానీ ఏమి కూడా వాళ్ళు సహకరించడానికి ముందుకు రాలేదు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు వీళ్ళందరూ కూడా రాజ్యంకి అమాయక ఆదివాసీలకి మధ్యలో ఒక తగాదా వచ్చినప్పుడు, లేదు వాళ్ళ మీద ఆదివాసీల మీద దాడి జరిగినప్పుడు పచ్చిగా ఆదివాసీలకు వ్యతిరేకంగా ఉండటం, కోర్టుల్లో తీర్పులు కూడా దానికి తగిన విధంగానే రావటం అనేది మనం ఇప్పటివరకు చూసాం. వాకపల్లి విశాఖపట్నం ఏజెన్సీలో జరిగినటువంటి ఘటన చూసాం. ఈశాన్య రాష్ట్రాల్లో పదే పదే అక్కడ ఆదివాసీ మహిళల మీద చాలామంది అక్కడ సైన్యము, పోలీసులు అత్యాచారాలు చేయటం, దానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాటాలు చేయటం చూసాం. అదేవిధంగా ఇలాంటివి అనేక ఘటనలు జరిగినప్పుడు ఎక్కడ కూడా సంపూర్ణమైనటువంటి న్యాయం జరగలేదు. సరిగ్గా దోషులకు శిక్షలు పడలేదు. ఇలాంటివన్నీ మనం చూసాం. కానీ ఇటీవల కాలంలోనే ఒక 20 రోజుల క్రితం ఈ కేసు మీద మద్రాస్ హైకోర్టు ఒక సంచలనమైనటువంటి తీర్పు ఇచ్చింది. ఈ కేసులో ఉన్నటువంటి 269 మందిలో 54 మంది చనిపోయారు నిందితులుగా ఉన్నవాళ్ళు. ఈ 31 సంవత్సరాల కాలంలో మొత్తం 215 మందికి కోర్టు కఠినమైనటువంటి కారాగార శిక్షలు విధించడం జరిగింది. 5 సంవత్సరాలు మొదలుకొని 7 సంవత్సరాలు, 10 సంవత్సరాల వరకు కూడా కఠిన కారాగార శిక్షలు విధించడం జరిగింది. అదేవిధంగా బాధితుల్ని ఆదుకోవటం కోసం వాళ్ళందరికీ కూడా 10 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పడం జరిగింది. ఈ శిక్షలన్నింటినీ కూడా అధికారుల మీద అమలు చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఆ శిక్షలన్నింటినీ కూడా అమలు చేయించడం కోసం, వాళ్ళకి బాధితులకి ప్రకటించినటువంటి ఉపశమనాలని అమలు చేయించడం కోసం సిద్ధపడుతున్నామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ రకంగా ఇంత మంచి తీర్పు ఇది ఒక రకంగా హెచ్చరిక. పోరాడే శక్తులకి ఇది ఊరట, అణగారిన వర్గాల యొక్క పోరాటాలకి ఇది ఉత్తేజం ఇచ్చేటువంటి చర్య. ఈ 215 మంది నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మామూలు నేరస్తులు కారు. వాళ్ళు పోలీసులు, పోలీస్ శాఖలో అధికారులుగా ఉన్నవాళ్ళు, అదేవిధంగా అటవీ శాఖ అధికారులుగా ఉన్నవాళ్ళు, అటవీ శాఖ సిబ్బందిగా ఉన్నవాళ్ళు, రెవెన్యూలో అయితే డివిజనల్ స్థాయి అధికారులుగా ఉన్నవాళ్ళు ఈ శిక్షలు పడ్డ వాళ్ళల్లో ఉన్నారు. వీళ్ళంతా సామాన్యులు కాదు కాబట్టే అక్కడ ఉన్నటువంటి ఎస్పీ, కలెక్టరు వీళ్ళెవరు కూడా ప్రారంభంలో అనుకూలంగా స్పందించలేదు. అక్కడ తీక్కదీర్ అని చెప్పి ఒక పత్రిక తప్ప మిగిలిన పత్రికలు ఏవి కూడా ఈ దుర్మార్గాన్ని కవర్ కూడా చేయలేదు. ఇది ఎలా వెలుగులోకి వచ్చిందని చూసినప్పుడు అక్కడ TNTA, తమిళనాడు ట్రైబల్ అసోసియేషన్ అని చెప్పి అక్కడ ఉంది. ఆదివాసీ అధికార రాష్ట్రీయ మంచి అనుబంధ సంస్థ. అదేవిధంగా అక్కడ CPM పార్టీ ప్రస్తుత రాష్ట్ర నాయకుడిగా ఉన్నటువంటి షణ్ముగం, ఆయన కూడా ఈ కేసులో చాలా వీరోచితంగా పోరాటం చేయటం జరిగింది. ఈ 31 సంవత్సరాల పాటు ఆదివాసీ మహిళలు కానీ, ఆ గ్రామస్తులు కానీ ఈ 31 సంవత్సరాల పాటు జిల్లా కోర్టు నుంచి హైకోర్టు వరకు కూడా సంవత్సరాల తరబడి తిరిగారు, న్యాయం కోసం పోరాటం చేశారు. తమకు అండగా నిలబడ్డటువంటి ఎర్ర జెండాని నమ్ముకొని ఆ ఎర్ర జెండాకి గట్టిగా అండగా నిలబడి మేము ఖచ్చితంగా ఏమైపోయినా సరే మేము నిలబడతామని చెప్పేసి వాళ్ళు నిలబడటం జరిగింది. ఫలితంగానే ఈరోజు మంచి తీర్పు వచ్చింది. చాలా మంచి లాయర్ల బృందం వీళ్ళ తరపున వాదించింది. లాయర్ల బృందంలో ఒకప్పటి కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు అగ్రనేత పి రామ్మూర్తి అనేటువంటి నాయకుడి యొక్క మనవరాలు హైకోర్టు లాయర్గా ఉన్నది. ఆ బృందంలో వాళ్ళు కూడా పనిచేయటం జరిగింది. ఈ లాయర్లందరూ కూడా
చాలా అకుంఠిత దీక్షతో పట్టుదలతో అనేక బెదిరింపుల్ని లెక్క చేయకుండా బాధితుల పక్షాన్ని నిలబడి వాళ్ళు కూడా పోరాటం చేశారు. ఆ తర్వాత కాలంలో కొంతమంది అధికారులు, అదేవిధంగా సిన్సియర్గా న్యాయంగా ఉండేటువంటి మానవత్వం ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు కూడా పనిచేయడం జరిగింది. సిబిఐలో కానీ ఇంకొన్ని సెక్షన్స్లో ఉన్నటువంటి అధికారులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇందులో పనిచేయటం జరిగింది. కాబట్టి ఈ రకంగా ఈ యొక్క ఎర్ర జెండాని నాయకత్వంలో, గిరిజన సంఘం నాయకత్వంలో, అదేవిధంగా అఖిల భారత కిసాన్ సభ, ఆల్ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం, ఐద్వా, ఇలా అనేక ప్రజా సంఘాల వాళ్ళు కూడా ఈ యొక్క పోరాటంలో తమ వంతు పాత్రని నిర్వహించారు. మొదట ఆ దాడి జరిగినటువంటి గ్రామానికి గిరిజన సంఘం కార్యకర్తలు పోయి మాట్లాడి, గిరిజన భాషలో మాట్లాడి వాళ్ళందరినీ కూడా ఈ పోరాటానికి సిద్ధం చేయడం జరిగింది. ఆ తర్వాత పార్టీ నాయకులంతా పోయి ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. పోరాటానికి సిద్ధం అని చెప్పడం జరిగింది. సేలం జైల్లో ఈ బాధితులందరినీ కూడా అక్రమంగా పోలీసు వాళ్ళు నిర్బంధించారు. వీళ్ళందరినీ కూడా ఒక ఫారెస్టు అధికారి కార్యాలయానికి ఆ దాడి చేసిన రోజున పట్టుకొచ్చి అక్కడ బంధించారు. 90 మందిని తీసుకొచ్చారు. 20 మంది పిల్లలు, 8 మంది మహిళలుతో సహా వీళ్ళందరినీ కూడా బంధించడం జరిగింది. వాళ్ళ సామూహిక అత్యాచారాలు కూడా వాళ్ళని అటవీ శాఖ కార్యాలయంలోనే చేయటం జరిగింది. వీడు మొత్తం సేలం జైలుకి వెళ్ళి కామ్రేడ్ షణ్ముగం వీళ్ళందరూ కూడా సేలం జైల్లో బాధితులందరితో మాట్లాడటం జరిగింది. వాళ్ళందరినీ కూడా కేసులో నిలబెట్టడం కోసం వాళ్ళ సంతకాలు తీసుకుని న్యాయ పోరాటానికి సిద్ధం చేయడం జరిగింది. దీనికి ఈ న్యాయ పోరాటం చేస్తున్న కాలంలోనే ప్రజా సంఘాలు అనేక రకాలైనటువంటి ప్రజా ఉద్యమాలని, ప్రజా సమీకరణల్ని చేయడం జరిగింది. ఆదివాసీలు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేయడం జరిగింది. కానీ ఈరోజు చాలా ప్రాంతాల్లో జరిగినటువంటి ఇలాంటి దుర్మార్గాలు, దాడులు అనేకం జరిగినాయి. ఆ దాడుల్లో ఇంత సంపూర్ణమైనటువంటి తీర్పులు ఇవ్వటం అనేది న్యాయస్థానాల పక్షాన కూడా సాధ్యం కాలేదు. కాబట్టి ఇది ఒక హెచ్చరిక. ఈ రకంగా ఆదివాసీలని ఏమైనా చేయొచ్చు, కొట్టచ్చు, చంపచ్చు, అక్కడున్న వనరులు లూటీ చేయొచ్చు, మాకేం కాదు అనేటువంటి ధోరణి మనందరికీ తెలుసు. జై భీమ్ సినిమా కూడా మనం చూసాం. అక్కడ లాయర్ చంద్రు దగ్గరికి కూడా ఆ కేసులో కూడా మనం ఆ సినిమా మొత్తం కూడా ఎర్ర జెండాలు ఉండటం మనం చూస్తాం. బాలకృష్ణన్ అని చెప్పి సిపిఎం జిల్లా కార్యదర్శి ఆ బాధితురాలు చిన్నతల్లి ఎవరైతే ఉందో ఆ బాధితురాల్ని మద్రాసులో ఉన్నటువంటి లాయర్ చంద్రు దగ్గరికి పంపించడం జరుగుతుంది. లాయర్ చంద్రు అక్కడ ఈ కేసు నడుస్తున్న కాలంలోనే అక్కడ జరిగినటువంటి ఎర్ర జెండాలతో జరిగినటువంటి ప్రజా ఉద్యమాలను కూడా పదే పదే ఆ సినిమాలో కూడా చూపిస్తారు. ఆ తర్వాత ఆయన రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు. వాళ్ళు ఆ సినిమా బృందం వాళ్ళు కూడా జ్యోతిక, అదేవిధంగా సినిమా హీరో వాళ్ళు 20 లక్షల రూపాయలు ఆ బాధితురాలకి చెక్కు ఇవ్వాలనుకున్నప్పుడు ఆ సినిమాలో వచ్చిన ఆదాయానికి బాలకృష్ణన్ గారి ద్వారానే చెక్కుని అందింపజేయడం కోసం కూడా ప్రయత్నం చేశారు. ఈ రకమైనటువంటి పోరాటాలు చేసినటువంటి దాంట్లో అగ్రభాగాన ఉన్నటువంటి తమిళనాడు గిరిజన ఉద్యమానికి, అక్కడ ఉన్నటువంటి మార్క్సిస్టు పార్టీకి, అక్కడ ఉన్నటువంటి షణ్ముగం లాంటి నాయకులకి, బాలకృష్ణన్ లాంటి నాయకులకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఈ పోరాట విజయాన్ని మొత్తం దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో విస్తృతంగా తీసుకుపోవడం కోసం జరుగుతున్నటువంటి క్యాంపెయిన్లో అందరూ పాల్గొనాలని చెప్పేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.